హాయ్ బ్రో, నమస్తే. నిన్న వైసీపీ ఎమ్మెల్సీలు కూడా వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఏదైతే అవి పట్టుకుని కూడా కాళ్ళకి చెప్పులు వేసుకుని స్టేజ్ ఎక్కి స్పీకర్ గారితో మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? అంటే శాసన మండలిలో ఒక నిబంధన ఉందండి. ఎటువంటి మతపరమైనటువంటి సింబల్స్‌ని కూడా ప్లకార్డుల రూపంలో సభలోకి తీసుకురాకూడదు అనేటటువంటి ఒక ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనని ఉల్లంఘించి మరి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలని మరి ప్లకార్డుల రూపంలో తీసుకెళ్ళటం, అక్కడ వీళ్ళ నిరసన అయిపోయి వీళ్ళు బయటకొచ్చే సమయంలో వాటన్నిటిని కూడా టేబుల్స్ మీద విసిరి కొట్టటం. తర్వాత బయటకొచ్చి అసలు మేము చెప్పులు కూడా వేసుకోలేదు, మేము పరమ భక్తులం, మేము చెప్పులు వేసుకోలేదు, షూలు వేసుకోలేదు, నిష్టగా ఈ ప్లకార్డులన్నీ కూడా తీసుకెళ్ళాం, మేము చెప్పులు వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పి అటు తుమ్మటి మాధవరావు కానివ్వండి, బొత్స సత్యనారాయణ కానివ్వండి, వీళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఏం జరిగింది అనేది నిన్న రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. అంటే రాష్ట్ర ప్రజల్ని మీరు అవివేకులు అనుకుంటా ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ఆ మాత్రం విఘ్నత లేకుండా అయితే ఎవరు లేరండి. మీరు ఏం చేస్తూ ఉన్నారో, గతంలో ఏం చేశారో మరి ఆనాడు ప్రజలు గమనించారు కాబట్టే మీకు 11 స్థానాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకోవాలి. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయాలనుకుని గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారో తెలుసు. కాబట్టి వైసీపీని పాపం జీవితకాలం వెంటాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం 2 కొండలు కాదు 7 కొండలుగా ప్రకటించేదే నాన్నగారు ప్రభుత్వ హయాంలోనే అవి 7 కొండలుగా నాన్నగారే చేశారు. కానీ చంద్రబాబు తన రాజకీయం కోసం అలా ఫేక్ ప్రచారం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో తిరుమల పవిత్రతను ఏ విధంగా దెబ్బతీయాలో వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు వాటన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ కట్టుకథలన్నీ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కొంతవరకు బాధాకరం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు గారి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ ఉందని చెప్పి ఆరోపణలు చేసి, ఆనాడు 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టారని చెప్పి ఆరోపణలు చేసి, మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక అవేవి కూడా నిరూపించలేకపోయారు. అటువంటి దౌర్భాగ్యులు వైసీపీ నాయకులు. అంటే ఇక్కడ ఒకటి, ఆనాడు చేసినటువంటి పాపం వెంటాడు 2024లో వీళ్ళు కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళకి అబద్ధాలు చెప్పాలని మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా జీవితాంతం కూడా ఆ పాపాలన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు పాపాల కుప్పలో కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం పంచుకోవద్దు అని సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ఇది కోట్లాది మందికి సంబంధించినటువంటి ఒక సెంటిమెంటల్ ఇష్యూ. దీన్ని మీరు ఇష్టానురీతిగా రాజకీయం చేయాలని చూడటం అనేది బాధాకరం. ఇంకోటి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఆ విషయం తెలుసుకుని ఆయన లేదు కల్తీ జరిగింది అని ఒప్పుకున్నాడు. ఆయన మీరే ఎందుకే ఇంకా మీరు ఆ పాపంలో జగన్మోహన్ రెడ్డి గారి పాపంలో పాలు పంచుకోవడానికి అసలు కల్తీ జరగలేదని వాదించడం అనేది నిజంగా చాలామంది ప్రజలు చూస్తూ ఉంటారు. ఇంకోటి కూడా ఏంటంటే, నిన్నగాక మొన్న ఈ అసెంబ్లీ లాబీల్లో, కౌన్సిల్ లాబీల్లో కూడా కొంతమంది ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటా ఉన్నారంట. వాళ్ళలో కూడా కొంతమంది చెప్పుకుంటా ఉన్నారంట, మా కుటుంబ సభ్యులు కూడా తిడతా ఉన్నారు, భగవంతుడిని కూడా వీళ్ళు మీరు ఇట్లా రాజకీయం చేస్తూ ఉన్నారు, అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నారంటే, ఆ స్థాయిలో దిగజారిపోయి మీరు ఒక వ్యక్తి కోసం భగవంతుడిని సైతం ఢీ కొట్టాలనే ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు చేసిన తప్పు మొత్తం బయటపడిపోతుంది. కూటమి నాయకులు చేసిన మొత్తం తప్పు బయటపడతా ఉంది. అసలు ఇందాపూర్ అనే కంపెనీ లేకపోయినా సరే బోగస్ కంపెనీ అది. దాన్ని సృష్టించేసి ఏదేదో మాయ మాటలు చెప్పేసి చంద్రబాబు హెరిటేజ్ని కల్తీ చేపించాడు. కానీ అది బోగస్ కంపెనీ తెలిసినా కూడా వీళ్ళు ఇంకా నోరు మెదపట్లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు బ్రదర్? అంటే ఒకటి ఇక్కడ హెరిటేజ్ సంస్థ కూడా స్పష్టంగా వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, తిరుమలకు సంబంధించి మేము ఎటువంటి నెయ్యి ఎప్పుడూ కూడా సరఫరా చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు తెలియజేస్తే, మరి బొత్స సత్యనారాయణ గారేమో వీటన్నిటికీ కూడా విరుద్ధమైనటువంటి ఒక చీజ్ ప్యాకెట్ని తీసుకొచ్చి దాన్నే నెయ్యి అని చూపించాలనే ప్రయత్నం చేసి అక్కడ భంగపడినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అంటే నెయ్యిని చీజ్ అని చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఏ పార్టీ జ్ఞానవంతులో అక్కడే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒకటి తెలియజేస్తా ఉన్నాం, వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రకంగా కప్పిపుచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వీళ్ళు ఇంకా మహాపాపాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ఆ పద్ధతి మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసలు కూటమి నాయకులు భయపడిపోతున్నారు, చర్చకి సిద్ధం అని మేమంటుంటే వాళ్ళు చర్చకి రాకుండా భయపడే విధంగా ఏదో ఒక డ్రామాలు క్రియేట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారాల్లో చర్చకు సిద్ధంగా ఉంది. 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీలోకి వచ్చి చర్చించండి, మీకు ఎందుకయ్యా అంత భయం?
11 మంది అసెంబ్లీకి వచ్చి చర్చించవచ్చు కదా, లేదా కౌన్సిల్లో ఆ, ఈ టీటీడీ నేయి గురించి చర్చ అడగట్లా, వీళ్ళు హెరిటేజ్ గురించి చర్చ అడుగుతా ఉన్నారు. అంటే ఇక్కడే వాళ్ళ డొంక తిరుగుడు విధానం అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు టీటీడీ నేయి గురించి చర్చ అడిగితే చర్చ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు హెరిటేజ్ గురించి చర్చ అడిగితే అసలు సభలో లేనటువంటి ఒక సంస్థ, లేనటువంటి వ్యక్తులు, ప్రాతినిధ్యం లేనటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి అక్కడ చర్చ పెట్టాలనడం అనేది మంచి పద్ధతి కాదు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిరూపించాలి ఆధారాలతో, అంతేగాని బురద మొహానేస్తా మీరు కడుక్కోండి అనేది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అయితే 11 మంది నియోజకవర్గాల్లో 11 మంది గెలిపించిన ప్రజలు కూడా అనుకుంటారు మన నియోజకవర్గం కావాల్సింది ఏదన్నా వెళ్ళి మాట్లాడితే మనకు బాగుంటుందని చెప్పి అనుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు 11 మంది ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రారు, వచ్చి మాట్లాడరు. ఇటు పక్కన బొత్స సత్యనారాయణ గారు క్వశ్చన్ అడిగితే మేము వాకౌట్ చేస్తాం అంటున్నారు. ఎలా చూడొచ్చు బ్రదర్, మరి వాళ్ళు చేసిన డ్రామా యాక్టింగ్ ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు చేయాల్సినటువంటి మహాపాతకాలన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో చేసేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ నాయకులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ వాకౌట్. కాబట్టి వాళ్ళు భయపడి పారిపోతా ఉన్నారు. అది ఏంటంటే ఇక్కడ కూటమికి భయపడి పారిపోవట్లా, ప్రజలకు భయపడి పారిపోతా ఉన్నారు వైసీపీ నాయకులంతా కూడా. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి మనుగడ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ బ్రదర్, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదన్నా తిరుమల దేవస్థానానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టరు. ఓ పక్కన అసలు తప్పు ఏమీ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒకటండి, గతం నుంచి కూడా అనేక మంది వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్ అన్నీ కూడా దెబ్బతీసే విధంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లోనే గుడి సెట్లు వేసుకోవటం, మరి లేదంటే ప్రభుత్వం నుంచి గతంలో సమర్పించాల్సినటువంటి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్ళాలి అనేది ఒక ఆచారం. ఆ ఆచారాన్ని కూడా పక్కన పెట్టేసి ఇష్టానురీతిగా ప్రవర్తించడం. మరి 2022లోనే నెయ్యి కల్తీ జరిగింది అని ఆనాడు రిపోర్ట్ వస్తే దాన్ని తొక్కిపెట్టి అదే కల్తీనే కంటిన్యూ చేయటం, ఈరోజు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి కల్తీ జరగలేదని బుకాయించడం, ఇవన్నీ కూడా నిజంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాడు, తెలుగులో కొంచెం వీక్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ముందు ఈయన తెలుగు అర్థం చేసుకో, తెలుగు నేర్చుకోవాలి, తర్వాత మేమేం చెప్తున్నాం అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది తప్ప ఒక ప్రెస్ మీట్ రికార్డ్ చేసుకుని దాన్ని చక్కగా ఎడిటింగ్లు చేసుకుని దాని తర్వాత లైవ్ అని చెప్పుకుని ఎందుకు ఇన్ని పాటలు ఎన్ని తిప్పలు పడతా ఉన్నారు అంటే మీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు ఈ లడ్డు వ్యవహారంలో. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక పార్టీకో లేదంటే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు తిరుమల. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విశ్వాసకులు నమ్మేటటువంటి ఒక దైవదైవం వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి దగ్గర కూడా మీరు ఇన్ని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం అంటే ఇది కేవలం డబ్బుల కోసమో లేదంటే సంపాదన కోసం చేసింది కాదండి. ఇది పవిత్రతను దెబ్బతీయాలి అనేటటువంటి ఒక 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 క్రిమినల్ మోటోతో చేసినటువంటి చర్యగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కొంతమంది మనం చూస్తాం, దొంగలు రెగ్యులర్గా నేరం చేసే దొంగలు చాలా తడుముకోకుండా అబద్ధాలు చెప్తూ ఉంటారు. నిన్న కౌన్సిల్లో వైసీపీ శాసనసభ్యులు మాకు అటాక్ కనిపించారు. అంటే కొంచెం కూడా బెరుకు లేకుండా వీళ్ళు చెప్పులు వేసుకుని వచ్చి మేము చెప్పులు వేసుకోకుండా వచ్చాము, సవాల్ చేస్తూ ఉన్నాం, నిరూపిస్తే రాజీనామా చేయటం అనేది అంటే వీళ్ళంతా కూడా ఒక క్రిమినల్స్ మాదిరిగా గతంలో మనం చూసేవాళ్ళం. వాళ్ళని ఏ విధంగా అయితే విచారణ చేసే సమయంలో పోలీసులు విచారణ చేస్తామని తడుముకోకుండా అబద్ధాలు చెప్తారని చెప్తూ ఉంటారు పోలీసులు. వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.